సొంత ఇల్లు చాలామందికి అదొక పెద్ద కల కదండి. మరి ఆ కలను నిజం చేసేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈరోజు మనం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ స్కీమ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందొచ్చో వివరంగా తెలుసుకుందాం. సొంత ఇల్లు అనేది చాలామంది జీవితాశయం. మరి ఆ కల నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయమేనా అని ఆలోచిస్తున్నారా? బహుశా ఈ పథకం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు. సరే, ముందుగా అసలీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏంటి? ప్రభుత్వం అందరికీ ఇల్లు అంటోంది కదా. ఆ లక్ష్యం వెనుకున్న అసలు ఉద్దేశమేంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ స్కీమ్ లక్ష్యం ఒక్కటే: దేశంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకంలా చూడొద్దు, కోట్లాది మంది సొంత ఇంటి కలకిస్తున్న ఒక పెద్ద భరోసా అన్నమాట. అయితే ఈ పథకాన్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. ఒకటి పట్టణాల్లో ఉండేవాళ్ల కోసం పీఎంఏ వాబన్, రెండోది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవాళ్ల కోసం పీఎంఏ గ్రామీణ్. సో ఎక్కడుంటున్నారనే దాన్ని బట్టి సరైన విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పథకం గురించి తెలిసిందే, కాని అసలు ప్రశ్నేంటంటే దీనికి ఎవరు అర్హులు? ఒకవేళ అర్హత ఉంటే ఎలాంటి లాభాలుంటాయి? చాలా ముఖ్యమైన ప్రశ్నలు గదా. ఇప్పుడు వీటికి సమాధానాలు వెతుకుదాం. అర్హత నియమాలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కుటుంబం పేరుమీద, అంటే భార్య, భర్త, పెళ్లి కాని పిల్లల పేరుమీద ఇండియాలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. ఇంకో మంచి విషయమేంటంటే ఈ పథకంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక పట్టణ పథకంలో అప్లై చేసేవాళ్ల ఫ్యామిలీ ఇన్కమ్ను బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. అవి ఈడబ్ల్యూ, ఎల్ఐజీ, ఎంఐజీ1 మరియు ఎంఐజీ2. ఎవరి ఆదాయ వర్గాన్ని బట్టి వాళ్లకు ప్రయోజనాలు అందుతాయి. ఈ పథకంలో అందరూ మాట్లాడుకునేది అతి పెద్ద బెనిఫిట్ ఇదే. అదే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ లేదా సిఎల్ఎస్ఎస్. దీని కింద హోమ్ లోన్ తీసుకుంటే ప్రభుత్వం ఏకంగా 2,60,000 రూపాయల వరకు వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద సహాయం. ఆ వడ్డీ రాయితీ వల్ల కలిగే ప్రయోజనమేంటో ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది, చూశారా? నెలవారీ ఈఎంఐ భారం ఎంతలా తగ్గిపోతుందో. అసలు ఈఎంఐకి, సబ్సిడీ తర్వాత కట్టే ఈఎంఐకి మధ్య ఉన్న ఈ తేడా అనేది ఫ్యామిలీ బడ్జెట్కి ఎంతో ఊరటనిస్తుంది. సరే, అర్హతలు, ప్రయోజనాలు అన్నీ బాగున్నాయి. మరి అసలు దీనికి అప్లై చేసుకోవడమెలా? పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరు పద్ధతులున్నాయి. వాటిని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు ఆన్లైన్లోనే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి ఆధార్ నంబర్తో లాగిన్ అయి ఫారంను చాలా జాగ్రత్తగా నింపి ఫైనల్గా వచ్చే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ను భద్రపరుచుకోవాలి, అంతే. కానీ గ్రామీణ పథకానికి ప్రాసెస్ వేరు. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఉండదు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా సర్వేలు చేసి అర్హులైన వాళ్లను గుర్తిస్తుంది. ఆ లిస్ట్ ఆధారంగా స్థానిక ఆఫీసులే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తాయన్నమాట. ఇప్పుడు 2 చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 1, అప్లికేషన్కి చివరి తేదీలు. 2, ఈ ప్రాసెస్లో జరిగే మోసాల గురించి జాగ్రత్తగా ఉండటం. ఈ వివరాలు చాలా కీలకం. డోంట్ మిస్ ఇట్. ఈ తేదీలను ఖచ్చితంగా నోట్ చేసుకోండి. గ్రామీణ పథకానికి చివరి తేదీ నవంబర్ 30, 2025. అదే పట్టణ పథకానికైతే డిసెంబర్ 31, 2025. ఈ గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాల్సుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం అనేది పూర్తిగా ఉచితం. ప్రభుత్వం దీనికోసం ₹1 కూడా ఫీజుగా వసూలు చెయ్యదు. జీరో ఫీ. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, దయచేసి జాగ్రత్తగా వినండి. కొంత డబ్బు ఇవ్వండి, నేను ఇల్లు ఇప్పిస్తాను అని ఎవరైనా ఏజెంట్లు చెప్తే వాళ్లు 100% నకిలీ వాళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు మోసగాళ్లు. అధికారికంగా అప్లై చేయడానికి ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంత సమాచారం తెలిసాక కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడగాలి, సహాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఆ వివరాలు కూడా ఇప్పుడు చూసేద్దాం. ఏమైనా సందేహాలుంటే నేరుగా ఈ అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా అన్నిటికన్నా బెస్ట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దగ్గర్లో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే వాళ్లు సరియైన సమాచారం ఇస్తారు. సో చూశారు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఒక అద్భుతమైన అవకాశం. సరైన సమాచారం తెలుసుకుని సరైన పద్ధతిలో ముందుకెళ్తే సొంత ఇంటి కల అసాధ్యమేమి కాదు. మరి ఈ అవకాశంపై ఆలోచించి మొదటి అడుగు వేస్తారని ఆశిస్తున్నాం.